ఓ లక్ష్మీ పార్వతి, ఓ మాగంటి సునీత. ఆనాడు డిపాజిట్ దక్కని చరిత్ర ఈనాడు ఇక్కడ మళ్ళీ పునరావృతం కానుందా? లక్ష్మీ పార్వతికి, మాగంటి సునీతకు కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలున్నాయి. రాజకీయంగా ఆమెకున్న చరిత్రే ఇప్పుడు రిపీట్ అయ్యేలా ఉంది. భార్య దూరమైన తర్వాత లక్ష్మీ పార్వతి సతీమణిగా మారింది. కానీ ఇక్కడ అలా కాదు. భార్య ఉండగానే సంసారంలో సునీత పొగబెట్టింది. అంతో ఇంతో లక్ష్మీ పార్వతిపై సానుభూతి ఉండేది. కానీ ఇక్కడ అదేమీ లేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే సునీత కన్నా 100 పాళ్ళు లక్ష్మీ పార్వతే బెటర్ అనిపిస్తుంది అందరికీ. లక్ష్మీ పార్వతి ఆనాడు తనకిక తిరుగులేదనుకుంది. రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు వాడుకొని పైకి ఎగబాకాలనుకుంది. తనకంటూ ఓ గ్రూపుని పెంచి పోషించింది. ఎన్టీఆర్ లేడు, ఇక అంతా నేనే అనేలా ఆమె రాజకీయాలను ఓవర్టేక్ చేసింది. చివరికి ఏమైంది? ఘోరంగా డిపాజిట్లు కూడా కోల్పోయింది. ప్రజల వద్ద తన పరపతి ఏంటో ఆనాటి ఎన్నికలు బహిర్గతం చేశాయి. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆ చరిత్రే పునరావృతం కానుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఈ విషయంలో చేయని డ్రామా లేదు. మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపించినట్టుగా ఆయన మరణం సాధారణం కాదు, అది హత్యే. ఆ హత్యలో మాగంటి సునీతతో పాటు కేటీఆర్ కూడా భాగస్వామే అనేది ఆ తల్లి వాదన, ఆరోపణ. ఆ మేరకు ఆమె ఫిర్యాదు కూడా చేసింది. నాడు ఎన్టీఆర్ మరణం సాధారణం, కానీ ఇక్కడ గోపీనాథ్ మరణం మిస్టరీ. ఆ మిస్టరీలో ఇద్దరున్నారంటున్నది గోపీనాథ్ మాతృమూర్తి. సరిగ్గా పోలింగ్కు ముందుగా ఒక్కొక్కటిగా అన్ని బయటపడుతున్నాయి. పాపాలన్నీ బహిర్గతం అయ్యాయి. ఇక రిజల్టే మిగిలింది. ఆ చరిత్ర ఇక్కడ పునరావృతం కానుందా? కావాలనే అనుకుంటున్నారంతా.